గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు RTV క్రైమ్ పంచ్. ఆ యువకుడిది విజయనగరం జిల్లా. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం. హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యాడు. ఆ క్రమంలోనే అతనికి పెళ్లి చేయాలని నిర్ణయించిన పెద్దలు ఇంటికి పిలిపించారు. దీంతో పెళ్లి సంబంధాల కోసం వచ్చిన ఆ యువకుడు రాత్రికి రాత్రే శవమై తేలాడు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇదిగో ఇతని పేరు కొనారి ప్రసాద్. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామం స్వస్థలం. ప్రసాద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. వృత్తిపరంగా మంచి పొజిషన్లో ఉన్న ప్రసాద్కు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. దీంతో 4 రోజుల క్రితమే ప్రసాద్ తన సొంత గ్రామానికి తరలివచ్చాడు. ప్రసాద్ సోమవారం సాయంత్రం తన బైక్పై బూరిపేటలో ఉన్న తన తాత దగ్గరికి వెళ్ళాడు. అదే రోజు రాత్రి నెమలాం గ్రామానికి తిరిగి బయలుదేరాడు కూడా. అయితే అర్ధరాత్రి పూట ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గుర్తు తెలియని దుండగులు ప్రసాద్పై దాడి చేశారు. ప్రసాద్ను కత్తులతో నరికి బండరాయితో తలపై కొట్టి విచక్షణ రహితంగా చంపేశారు. అనంతరం ప్రసాద్ మృతదేహాన్ని పంట పొలాల్లో పడేసి అక్కడి నుంచటే దుండగులు పరారైపోయారు. ఉదయాన్నే ప్రసాద్ మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో అక్కడికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పక్కా పథకం ప్రకారమే ప్రసాద్ను హత్య చేసినట్లుగా పోలీసులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. క్రైమ్ సీన్ని అదేవిధంగా డిసీజ్డ్ పర్సన్ చూస్తే చనిపోయినటువంటి వ్యక్తి కోనారి ప్రసాద్. ఆయన తలపైన, తల వెనుక భాగాన, అదేవిధంగా చిన్న పైన దెబ్బలు ఉన్నాయి. సో మాకేంటంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపినట్లు మేము భావిస్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈయన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. ఆయన గత 3 రోజుల క్రితమే ఇక్కడికి గ్రామం రావడం జరిగింది. దీనిపైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన దర్యాప్తు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అసలు ప్రసాద్ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? పెళ్లి సంబంధాల కోసం వచ్చిన యువకుడి ప్రాణాలు అంత పాశవికంగా తీయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అన్న దానిపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రసాద్ మృతితో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అంది వచ్చిన యువకుడు అతి దారుణంగా హత్య కావడం పట్ల తమ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైపోతున్నారు. బెంగళూరులో హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న తమ కొడుకును సంబంధాల కోసం పిలిచి మరీ ప్రాణాలు తీసేసామే అంటూ ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు సదరు తల్లిదండ్రులు. మరోవైపు ప్రసాద్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ప్రసాద్ ప్రేమించిన అమ్మాయి కులం వేరు కావడంతో వాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అందరూ కూడా అనుమానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెళ్లి చేసుకోవాలని వచ్చిన ఆ యువకుడు చివరికి తన ప్రాణాలనే కోల్పోవడంతో ఇప్పుడు ఆ గ్రామం అంతా కూడా తీవ్రంగా విషాదం నెలకొంది. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV క్రైమ్ పంచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.